హాయ్ పెట్ లవర్స్, మరొక చక్రవిడితో మీ ముందుకు వచ్చేసాను. మీ అందరు తెలుసున్న దగ్గర హై ఫ్లేయర్ సోమర్స్ అని చిన్నపాటి ఏవరి ఉందని చెప్పి. సో ఈ రోజైతే ఒక డిఫరెంట్ వ్లాగ్ అని చెప్తాను. సో ఈ రోజు నుంచి 30 days ఏదైతే రంజాన్ మాసం ఉన్నదో స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఒక ముస్లింకి ఒక పవిత్రమైన మాసం లాంటిది ఇది. సో మీకు ఎలాగైతే ప్రతి రిలీజన్కి ఉంటుందో అలా మా రిలీజన్కి కూడా ఈ 30 days అనేది చాలా నిబంధనలతో చేస్తూ ఉంటాము. సో నేనైతే ఫస్ట్ డే ఆఫ్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఎర్లీ మార్నింగ్ లేచి తినేసి చక్కగా పూజ చేసుకోవడానికి మన మురళీనగర్లో ఉన్న మసీద్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఎవరికైతే తెలీదో నేను వైజాగ్లో అయితే స్టే చేస్తాను. మరి దాని తర్వాత డైలీ రొటీన్ అయితే కామన్. సో ఆ కామన్ డైలీ రొటీన్ ఉండకపోతే చాలా ఏదో లాగా ఉంటుందన్నమాట. సో ఏదైతే మన ప్లాంట్స్ ఉన్నాయో వాటికి అన్నిటికీ చక్కగా వాటరింగ్ వేసుకొని మన ఏదైతే టర్టిల్ ఉందో అది చాలా చిన్న సైజుగా కొనుక్కున్నాను నేను. ఇప్పటికైతే చాలా పెద్దదైపోయింది. సో తర్వాత మంచి వ్లాగ్స్లో చూపిస్తాను. మీకు కావాలంటే టర్టిల్ అని కమెంట్స్ పెట్టండి, అప్పుడు టర్టిల్ కూడా చూపిస్తాను మీకు వ్లాగ్స్లోని. సో ఈరోజు ఏదైతే ఫీడ్ ఉంటుందో అవన్నీ మళ్ళీ వాటర్ వాష్ చేసుకొని చక్కగా అందులో ఏదైతే మల్టీవిటమిన్ ఉంటుందో ఇవన్నీ కలుపుకున్నాను అనమాట. సో ఫీడింగ్ అయితే చక్కగా పెట్టేశాను. ఇదైతే మీరు చూస్తున్నారు, ఇది వెట్ ఫీడ్. ఇది ఓన్లీ ఫర్ బర్డ్స్కి అనమాట. ఈ బర్డ్స్ ఎందుకంటే పిల్లలు ఉన్నాయి కాబట్టి చాలా కుంటల్లోని, సో వాటి కోసము. సో సడన్గా నేనైతే సౌండ్ వస్తుందని చెప్పి చెక్ చేసుకుంటే చాలా మటుకు ఉన్నాయని తెలిసింది. సో అవన్నీ తర్వాత నేను రొటీన్గా ఆఫీస్కి అయితే బయలుదేరిపోయాను. మధ్యాహ్నం పూట నేను మా బావ సో ఇర్ఫాన్ అనమాట. సో ఇద్దరం కలిపి ప్రేయర్కి అయితే వెళ్ళిపోయి దాంతో చిన్న పని ఉందని ఈవినింగ్ బయటికి వెళ్ళే వాళ్ళగా, కాకపోతే పని అవ్వలేదు అది. సో ఈవినింగ్ మరి ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది. సో ఫైనల్గా రంజాన్ మాసం ఇఫ్తార్ ఈవినింగ్ 6 o'clock అయితే ఈరోజు డే 1 అయితే ఎండ్ అవుతుంది అనమాట. సో ఇలాగ కంప్లీట్గా 1 to 30 days నా లైఫ్లో ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఫైనల్గా అది అయిన తర్వాత మళ్ళీ మన బర్డ్స్కి ఫీడ్ అయితే మస్ట్ చోటు ఉండాలి కదా, వాటి కోసం వెళ్ళాను. ఏం కొన్నాను ఏంటా అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.